ఈ దినాన ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి దేవుడు మీతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆది కాండము 21వ అధ్యాయము 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడి దినాన ఎవరైతే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ చూడటం లేదో, వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపను లేదా దేవుడు తెరిచిన ద్వారాలని, దేవుడు తెరిచిన మార్గాలని చూడడం లేదు, చూచినట్లుగా దేవుడు వారి కన్నులు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే హాగరు నాకెవ్వరు లేరు, ఈ చిన్నవాడు చనిపోతున్నాడు, ఈ చిన్నవాని చావు నేను చూడలేను, నాకొచ్చే బాధలు నేను చూడలేను అని ఆమె ఎప్పుడైతే ఏడ్చి మొరపెట్టిందో దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఇది నాన్న ఎవరైతే మరి ఈ భవిష్యత్తు నాదేంటి, నాకు మ్యారేజ్ అవుతుందా లేదా, నాకు పిల్లలు పుడతారా లేదా, నా భర్త నాతో సంతోషంగా ఉంటాడా లేదా, నా జీవితం తిరిగి కట్టబడుతుందా లేదా, ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానా లేదా, నేను నా జీవితాన్ని సెటిల్ చేసుకుంటానా లేదా, నేను ఈ పాపంలో నుంచి బయటికి రాగలుగుతానా లేదా, నేను ఎలాగా బ్రతుకుతాను అని అనుకునే వాళ్ళందరూ, నేను చూడలేను, నా బ్రతుకు నేను చూడలేను, నువ్వు నాకు నియమించింది చూడలేను, నాకేం జరుగుతుందో నేను చూడలేను అనుకునే వాళ్ళని దేవుడు రైట్ నౌ గాడ్ ఈజ్ టచింగ్ యువర్ ఐస్ మై సిస్టర్ అండ్ మై బ్రదర్. లెట్ గాడ్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ ద మార్వెలస్ థింగ్స్ విచ్ హ్యాస్ హిడెన్ ఫర్ యూ. నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలును, నీ కొరకు ఆయన దాచి ఉంచిన గొప్ప కృపని చూచినట్లుగా దేవుడి దినాన ఇప్పుడే మీ కన్నులు తెరుచునుగాక. దేవుడు మీ జీవితంలో దాచి ఉంచిన గొప్ప భవిష్యత్తును చూడటానికి, అలాగే ఆ భవిష్యత్ అంతటిలో ఆయన తోడై ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించినట్లుగా చేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.